ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బుద్ధి మరియు నీతి గురించి మాట్లాడుతుంది. బుద్ధిమంతులంటే ఇక్కడ అనేక మందిని న్యాయవంతులుగా చేసేవారే. వారి నిజమైన జ్ఞానం భయపడే విధానంలో ఇదొకటి. వారి ఉపదేశాల వల్ల, వారు నీతిగా జీవించిన వారి జీవిత విధానం వల్ల చాలామంది నీతిమంతులై దేవుని వైపునకు మల్లుతారు. తద్వారా వాళ్ళు కూడా నీతిమంతులు అవుతారు. భక్తుడి విధంగా అంటున్నాడు, ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనను. మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. సహోదరి సహోదరులారా, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవాయనను నమ్ముకొనువు, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీతిని, మధ్యాహ్నం వలె నిర్దోషత్వమును వెల్లడిపరచును. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగుచేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుచేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సయంశములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కాలము కలుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీతిగా జీవిస్తూ అనేకులు నీతి మార్గం వైపు నడిపిస్తూ నిత్యము నీ ఎదుట ప్రకాశించే వారముగా ఉండటకు సహాయం దయచేయమని, మేము చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన నీ గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమును ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశలను విసర్జించు అన్ని జనులు ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారమై ఉండటకు కృప చూపమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.